హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మా అత్తయ్య పకోడా విత్ ఎగ్ ఫ్రై చేస్తుంది. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని పసుపు లైట్గా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కారం వేస్తుంది చూడండి. కారం వేసిన తర్వాత కొద్దిసేపు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అన్నిటిని. తర్వాత ఉప్పు కూడా కొద్దిగా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని బాగా తిప్పుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక 5 minutes అలా తిప్పుతూ ఉండాలి. మా అత్తయ్య చాలా బాగా వంటలు చేస్తుంది మా కోసం. ఇప్పుడు మనం తర్వాత మీడియం ఫ్లేమ్లో పక్కన పెట్టుకోవాలి. పక్కన ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ కార్చుకోవాలి. మనం ఇప్పుడు చూసుకోవచ్చు, మీరు ఇక్కడ కాస్తున్నాం మేము. ఇక్కడ మేమైతే 4 eggs కార్చుకున్నాం. ఈ బౌల్ పక్కన తీసుకొని ఒకసారి కర్రీ దగ్గరికి వెళ్ళి మనం ఒకసారి ఒక 2 minutes తిప్పుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్స్ పోసేయాలి. చూడండి, మేము ఇప్పుడు ఎగ్స్ పోసేస్తాం. ఇక్కడ మేము పోసేసామండి. తర్వాత ఒక 2 minutes అలా ఉంచి ఒక క్యాప్ మూత పెట్టేసి పైన ఒక 10 minutes అలా ఆగాలి మనం. ఇప్పుడు చూడండి, మళ్ళీ మేము మూత తీసాక చూడండి ఎలా ఉందో. చూడండి, చాలా బాగుంది. ఇప్పుడు మనం దాన్ని తీసి చిన్న చిన్న పీసులాగా చేయాలి. చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది. ఇది కేక్ లాగా కూడా ఉంది. చిన్న చిన్న పీసులాగా ఉంది, చూసారు కదా, చాలా టేస్టీగా కేక్ లాగా ఉంది. చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది. మళ్ళీ మనం ఒకసారి ఇప్పుడు తిప్పాలి. మా చిన్నత్తి తిప్పుతుంది చూడండి. మీరు ఇప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ తిప్పేస్తున్నాం మేము. ఇక్కడ ఇంకా మేము చాలా ప్రాసెస్ ఉందండి. ఇంకా చాలా టైం కూడా పడుతుంది. మనం పక్కన చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. అది చింతపండు నానిన తర్వాత మనం ఒకసారి మూత వేసుకొని ఒక 5 minutes తర్వాత మూత తీస్తే మళ్ళీ ఒక్కసారి తిప్పుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చింది. కర్రీ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు చింతపండు వేసిస్తాం. కర్రీ చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది. కర్రీ చూడండి, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. పీస్ రండి చిన్న చిన్నగా ఉండాలి, మరీ అంత పెద్దగా ఉండకూడదు. మేమైతే పెద్దగా ఉంచుకున్నాం మేము. చూడండి, ఇప్పుడు చింతపండు పోసేసాం మేము. ఇలా చింతపండు పోసుకొని ఒక 2 minutes మగ్గనివ్వాలి. దాన్ని అలా తిప్పుకొని ఒకసారి ఒక 3-4 times అలా తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసుకున్న పక్కడి ముక్కల్ని తీసుకొని వేసేయాలి. మేమైతే పెద్ద పెద్ద పీసులు వేసుకున్నాం. మీరు ఇష్టం ఉంటే చిన్నవి కూడా వేసుకోవచ్చు. యాడ్ చేసాం మేము. చూడండి, ఉడికిచ్చేసాం. ఒక 2 minutes అలా ఉడికిన తర్వాత అక్కడ చూడండి ఒక బబుల్స్ లాగా వస్తున్నాయి చూడండి. అలా ఉడికిన తర్వాత లాస్ట్లో మసాలా వేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చేయడం. ఇంకా అది ఇప్పుడే వేసేస్తున్నాం మేము. మసాలా అయితే వేసేసాం. మసాలా వేసేసిన తర్వాత ఒకసారి తిప్పాలండి. ఒకసారి మసాలా అయితే ఫుల్గానే వేసేసాం మేము. ఇప్పుడు తిప్పుకోవాలి ఒకసారి. ఉడుకుతుంది చూడండి. మసాలా వేసిన తర్వాత కొద్దిసేపు అలా తిప్పంగా ఇప్పుడు చూసుకోవచ్చు. ఎగ్ చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంది కదా, టేస్టీగా కూడా ఉంటుంది. ఇది పకోడా ముక్క చూడండి ఎంత బాగుందో, ఎంత టేస్ట్గా కూడా ఉంటుందండి. కర్రీ అయితే ఫైనల్గా అయితే అయిపోయింది. ఇంకా మనం ఒక 5 minutes అలా స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్న తర్వాత 5 minutes అయిన తర్వాత కర్రీ రెడీ అయిపోయినట్లే. మా రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ subscribe. Thank you for watching this video.